చెందింది, మాన్య అభివృద్ధి చెందింది అనేటువంటి రకరకాల మాటలు అవాక చవాకులు మాట్లాడుతున్నారు. నిన్న ఉన్న ఈ కులాల గురించి ఎందుకు మాట్లాడాలి? నిన్నటి దాకానేమో మాదిగల గురించి మాట్లాడి ఇవాళనేమో వీళ్ళు వీళ్ళు మాకంటే డెవలప్ అయ్యారు. ఎంత డెవలప్ అయ్యారు చెప్పు? ఆల్రెడీ ఇప్పటిదాకా ఈ వర్గాలలోనే అన్యాయానికి గురవుతున్నామని చెప్పి మాతో తిరిగిన వాళ్ళే ఇవాళ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళని కూడా సేమ్ మాదిగలు మాట్లాడేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అంటే ఇట్లా ఈ మన 57 కులాలలో కూడా రకరకాల కుట్రలు చేసి వీళ్ళు కనుక్కునేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నట్టుగా ఇలా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనా ఓవరాల్గా 57 కులాలకు జరుగుతున్న అన్యాయం మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మిగతా వారి కులం నుంచి మాట్లాడాలని శ్రీనివాస్ గారిని విజ్ఞప్తి చేస్తాం. సభాధ్యక్షులు, వివిధ కులాల నుంచి వచ్చిన ఎంబీఎస్సి కుల పెద్దలు, జిల్లా రాష్ట్ర నేతలు, మీడియా పాత్రికేయ మిత్రులు, ప్రధానంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మిత్తాయాల వారు పిలుపు మేరకు ఒక మెసేజ్ మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మిత్తాయాల వారి కులసులందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తితో కూడిన అభివందనాలు తెలియజేస్తూ, ముందుగా నా శరీరానికి ఒక పేరుంది, చెప్పుకున్నా మర్చిపోతారేమని గుర్తు చేస్తున్నా. శ్రీనివాస్, నేను టీచర్. 1996 లోపల రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎస్సీలు చాలా వెనుకబడి ఉన్నాయి అని కేటగిరేషన్ చేస్తే, ఆ కేటగిరేషన్ లోపల ఒక 4 కులాలని అత్యధిక మోస్ట్ ఫార్వర్డ్ క్యాస్ట్గా గుర్తించి దానికి ఎస్సీడీ అని పేరు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం, డీగా ఉన్న కేటగిరీ లోపల ఉద్యోగం లభించింది. అదేంది 1%, 4 కులాలే ఉన్నాయి, ఎట్లా వచ్చింది ఉద్యోగం అంటే, మా అదృష్టం ఏంటి అంటే పరియ, పంచమ అనే కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి కానీ తెలంగాణలో లేవు. ఆది ఆంధ్ర ఉంది, మిత్తాయాల వారు ఉంది, కానీ ఆది ఆంధ్ర ఒక పక్షం ఒక కోణంలో ఉంటే తెలంగాణ ఇంకో కోణంలో ఉంది, వ్యతిరేక ఉత్తర దశ ధ్రువాల లెక్క. కాబట్టి అక్కడ వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు, ఇక్కడ మేము ఉద్యోగాలు తీసుకున్నాం. 2002లో అన్ట్రైన్డ్ డిఎస్సి ప్రకటించినప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిఎస్సి అంటే ఆ సెలక్షన్ కమిటీ లోపల స్థానికంగా వివిధ జిల్లాల లోపల టీచర్లు అయిన వారు అన్ని కులాల నుంచి ఉన్నారు. ప్రధానంగా ఎస్సీ డి విభాగం లోపల మా కులం నుంచి అధికంగా ఉన్నారు. సో 15 నుంచి 20 మంది వెళ్తారు స్టేట్ వ్యాప్తంగా. సంతోషం. కానీ అశాస్త్రీయమైన పద్ధతి. ఎందుకంటే మన భారతదేశ కుల వ్యవస్థను గమనించినట్లయితే నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఒక మెట్టు కంటే ఇంకో మెట్టు పైది, ఇంకో మెట్టు కంటే ఇంకో మెట్టు పైది, లాస్ట్కు పైనోడు ఎవడు అంటే ఎస్సీ లోపల మాలదాసరో మాలయ్య గారో ఇట్లుంటారు. కానీ ఈ పంబాలో, డక్కలో, వీళ్ళు సింధుల్లో, బైన్లలో ముందుకు రారు. అంటే మాల కంటే ఇంకా అదమ కులాలు ఉన్నాయి, మాదిగ కంటే ఇంకా అదమ కులాలు ఉన్నాయి. లాస్ట్కు అట్లా ఒకరికంటే ఒకరు మెట్టుగా చూపించే క్రమం లోపల మరి రామచంద్రరాజు గారికి ఒక ఆడ కూర్చొని రాసుకునే క్రమం లోపల ఎవరో ఒక పెద్ద మనిషి ఇచ్చే సమాచారం మేరకు వీళ్ళు మిత్తాయాల వారు అంటే మంచి ప్రతిభా పాండిత్యం గలవారు కాబట్టి ఎస్సీ సమాజం లోపల వీళ్ళు అగ్రవర్ణంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పినట్టుంది రామచంద్రరాజు గారు. ఆ విధంగా రాసుకొని ఫార్వర్డ్ క్యాస్ట్ అని చెప్పి గుర్తించి ఎస్సీడీలో పెట్టడం జరిగింది. సరే, లాభం జరిగింది. ఎందుకంటే 2 కులాలు లేవు, ఉన్న 2 కులాలు వేరు కులాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు లభించినాయి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పొయ్యి మీద నుంచి పెంక మీద నుంచి జారిపోయి మీద పడ్డ పరిస్థితి అయిపోయింది. ఎట్లా? చదువు లేదు, గవర్నమెంట్ స్కూల్లో తోలితే తప్పితే బడికి పోయే పరిస్థితులు లేవు. అదృష్టవశాత్తు ప్రతి కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల వ్యవధి లోపల గవర్నమెంట్ పాఠశాల ఉంది కాబట్టి మా మిత్యాల వారి కులస్తులందరూ కూడా గవర్నమెంట్ బడికి పోతున్నారు.
మరి ఈ పరిస్థితి లోపల గవర్నమెంట్ చదివే పిల్లల మేము మా పరిస్థితులు ఏందో ఒకసారి గమనించండి. ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాం. ఎందుకంటే రేపటికి భోజనం కావాలి అంటే ఈ రోజు కూలికి వెళ్ళాలి భర్త భార్యలు. ఒక కూలే కాదండి, ఇప్పుడు ఒక మహబూబాబాద్ జిల్లా డేటాను నేను సేకరించిన మిత్తగల వారిది 251 మంది సభ్యులు ఉంటే 79 కుటుంబాలు ఉంటే మండల వ్యాప్తంగా 10 మండలాలలో 16 గ్రామాలలో నా కులస్తులు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 10 మండలాలలో 16 గ్రామాలలో మా కులస్తులు ఉన్నారు. ఆ కులస్తులు కుటుంబాలు మొత్తం 79. ఈ 79 కుటుంబాలలో మొత్తం నివాసాల కుటుంబీకుల సంఖ్య సభ్యుల సంఖ్య ఎంత అంటే 251. 251 లోపల 224 మాత్రమే నివాసం ఉంటారు. 227 మంది వలసపోయారు. ఎక్కడికి పోయారు? ఇదే హైదరాబాద్ పోయారు. ఇప్పుడు ఆ బాబు వలస, ఆ బాబు ఒకసారి లేచి నిలబడినానా? వాళ్ళ మమ్మీ పేరు రమ్మ, వాళ్ళ మమ్మీది మా ఊరు ఆడబిడ్డే. అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లలుగా వాళ్ళంతా కూడా ఇప్పుడు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. ఫ్యాక్టరీలలో, చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేస్తారు. బతుకు తెరువు లేక 25% ప్రజలకు ఇల్లు లేవు మా కులం లోపల. 7% మందికి రేషన్ కార్డులు ఇంకా లభించలేదు. 6 గజాలు చచ్చిపోతే పాతిపెడడానికి 6 గజాలు మూడు ముళ్ళు కావాలి భూమి. ఆ భూమి లేని వాళ్ళు 99% మంది ఉన్నారు మా పొలం లోపల. ఎవరికో అరెకరమో పావెకరమో ఉంటే అది మహా గొప్ప. ఎందుకంటే సంచార జాతులం కదా. ఆ రోజున భూమి పని కట్టలేకను, వ్యవసాయం చేయలేకను, కష్టం పడలేకను భూమిని వదులుకున్నాం. కరువు కటకాలతో కొన్ని రోజులు చెరువు ఆధారమైన వ్యవసాయం, బావులు తీసే పరిస్థితి లేదు, కాలువలు లేవు, కెనాలు లేవు. కాబట్టి ఆ ఉన్న భూములను కూడా ఉన్న కొద్ది మంది వదులుకున్నారు. ఈ క్రమంలో ఏమైంది? సంచార జీవులుగా తిరగటం మొదలుపెట్టారు. ఇప్పటికీ 10% సంచార జీవులుగా ఉన్నారు. మా కులం లోపల అక్షయ పత్ర పట్టుకోవటం, తంబుర పట్టుకోవటం, గుమ్మెడ పట్టుకోవటం, వీణ పట్టుకోవటం, హార్మోనియం పట్టుకోవటం. మా నాన్న, మా మేనత్తలు, మా మేనమావులందరూ కూడా హరికథలు చెప్తూ, బుర్రకథలు చెప్తూ భాగవతాలు ఇచ్చిన వాళ్ళు. సింధు వాళ్ళ లెక్క ఇక్కడ సింధు వాళ్ళ లెక్క భాగవతాలు ఇచ్చిన వాళ్ళు. ఎక్కడ డెవలప్ అయింది చెప్పండి? ఎక్కడ డెవలప్ అయింది? ఇప్పుడు కనబడుతున్న ఉద్యోగాలు 2002 లోపల మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోపల అన్ట్రైన్డ్ కేటగిరీ లోపల బ్యాక్లాగ్ పోస్టులు నింపినప్పుడు వచ్చిన ఉద్యోగాలు మాత్రమే. అంతకుముందు మా కులంలో చూస్తే ఒక 3 నుంచి 4 ఉంటారు. ఊరకొండపల్లిలో ఒకరు, చెట్ల ముప్పారంలో ఒక 2, కండక్టర్తో కలుపుకుంటే 3, మొత్తం మీద ఆ తొర్రూరు డివిజన్లో ఇక్కడ 4, ఒక 5-6 ఉద్యోగస్తులు వెళ్తారు అంతే. మరి ఇంత ఆర్థికంగా, ఉద్యోగంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన మా కులాన్ని డీ లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని గ్రూపిజం పేరు పెట్టి 1, 2, 3 అనే గ్రూపులు పెట్టి సామాజికంగా ముందున్న కులం కాబట్టికే Cలో వేసినామనే సమాధానం చెప్పొచ్చు అనే ఉద్దేశంతో 3లో వేసినామనే ఉద్దేశంతో 3లో మమ్మల్ని పెట్టినట్లయితే ఏంది మాలల పరిస్థితి గురించి మీకు తెలియదా? మాలళ్ళు ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మినిస్టర్లుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, రకరకాలు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లోపల IAS ఉన్నారు, IPS ఉన్నారు. వాళ్ళ ముందు మేమెంత అండి? వాళ్ళ పిల్లలు చదువుల ముందు వాళ్ళ పిల్లలు కార్పొరేట్లో చదువుతుంటే, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే, మా పిల్లలు గ్రామీణ వాతావరణంలో చదువుతుంటే, వాళ్ళ పిల్లలు పట్టణ వాతావరణంలో, రాష్ట్ర రాజధాని వాతావరణంలో చదువుతుంటే వాళ్ళ నాలెడ్జ్కి మా నాలెడ్జ్కి సరిపోతుందా? ఉద్యోగాలు సమానంగా పొందగలమా మేము? అంటే 3వ విభాగానికి కేటాయించిన, 3వ గ్రూప్ కేటాయించిన శాతం 5%. ఈ 5% ఉద్యోగాలు గద్ద ఎగరసుకపోయినట్టుగా ఎగరసుకుపోదానికి ముందుండేది ఎవరు? మాలలు. మేము కోరినవా? మా కులస్తుల్ని కమిషన్ గారు చెప్పినాం, అయ్యా సాధ్యమైనన్ని ఎక్కువ గ్రూపులు చేయండి. సుప్రీంకోర్టు 7 ధర్మాసనం తోటి చేసిన తీర్పు యొక్క సారాంశమే ఇది. అన్ని సెక్షన్లను, అన్ని షెడ్యూళ్లను క్షుణ్ణంగా చదివి, ఇంతకు ముందు ఇచ్చిన పాత తీర్పులను ఆపోషణ పట్టి అవి సరికాని తీర్పులని చెప్పి నిజ నిర్ధారణ చేసి ఇంచుమించు 11 నెలలు కష్టపడి ఆగస్టు 1, 2024 నాడు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం లోపల తీర్పు వెలువడింది. దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలే, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, దేశ ప్రజలందరూ కూడా హర్షించారు. సరే, దానికి ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా లాయర్లను పెట్టి పని చేపించింది. సో అక్కడ
ఆ ప్రకటన వెలువడంగానే తెలంగాణ లోపల మన ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీ లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఎస్సీని విభజించి ఏబిసిడీలుగా చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది, ఆ సీఎం నేనే అని చెప్పి ప్రకటించడం సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే 30 సంవత్సరాల పాటు మనం పడుతున్న బాధ, ఆ బాధని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే సమాజం లోపల నిచ్చెన మెట్ల వ్యవస్థ లోపల వెనుకబడిన కులాల లోపల ఉద్యోగాలు రాక, ఉద్యోగాలు లేక, పోటీతత్వం లోపల నిలదొక్కుకోలేక, ప్రభుత్వ ఉద్యోగాలు లేక, అరకొర చదువులతోటి ఇంటర్మీడియట్లో వదిలిపెట్టి డిగ్రీలో వదిలిపెట్టిన కులాలు, నాతో పాటు సోదర కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా అంటగట్టి గ్రూప్ 1లో పెడితే వాళ్ళకు ఓన్లీ 1%, గ్రూపు 2లో పెడితే 9%. కానీ అక్కడ ఉద్యోగాలు ఎవరు వేసుకపోతారో మీకు తెలుసు. జస్ట్ 3 నుంచి 4 కులాలు ఉన్నాయి, అవి వేసుకపోతాయి. ఆ ఉద్యోగాలన్నీ కూడా 9% ఉద్యోగాలు అవి వేసుకపోతాయి. సో దాంట్లో ఉన్నాయి 18 కులాలు. 18 కులాలని 4 కులాలు వేసుకపోతుంటే మిగతా 14 కులాలు మళ్ళీ అనగదొక్కబట్టినట్టే కదా, వాటికి ఉద్యోగాలు రావు కదా. మరి ఇది కాదు కదా సుప్రీంకోర్టు ధర్మాసనం యొక్క తీర్పు సారం, ఇది కాదు కదా. సమాజం లోపల అట్టడుగు వర్గ ప్రజలకు, కుటుంబాలకు, కులాలకు సమగ్ర అభివృద్ధి కొరకు ఈ విభజన జరిగినప్పుడు మాత్రమే ఆ షెడ్యూల్డ్ కులాలు బాగుపడతాయి, అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో సుప్రీం